2 రోజుల క్రితం మద్యం కేసుకు సంబంధించి సిట్ వాళ్ళు కీలక సమాచారాన్ని సేకరించారని వార్తలు వచ్చాయి. మద్యం ముడుపుల డబ్బును మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థులు కొంతమందికి ఇచ్చారని మీడియాలో వార్తలు అయితే వచ్చాయి. హఠాత్తుగా నిన్న గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా చెవిరెడ్డి కొన్ని సెంటిమెంట్ డైలాగులతో స్పందించాడు. నన్ను కావాలని లిక్కర్ కేసులో ఇరికిస్తున్నారని మాట్లాడాడు. ఆల్రెడీ సిట్ టీం 2 రోజుల నుంచి తిరుపతిలో రాజకీయ నాయకుల నుంచి ఆధారాలు సేకరించారు. ఈ లిక్కర్ కేసులో ఇంకాస్త లోతుగా వెళితే కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అరబిందో గ్రూప్ ఆఫీస్లో చెవిరెడ్డికి ఒక డెన్ ఉండేదని, కంటైనర్లతో రవాణా కార్యకలాపాలు అక్కడి నుంచే చేసేవారని అక్కడ పనిచేసే ఉద్యోగులు సైతం చెప్తున్నారు. సిట్ వాళ్ళు ఉద్యోగుల స్టేట్మెంట్లు కూడా తీసుకున్నారు. చెవిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా తరచూ అక్కడికి వచ్చేవారని ఆ ఉద్యోగులు సిట్ వాళ్ళకి చెప్పారట. కంటైనర్లో మద్యం ముడుపులు డబ్బులు తరలించేవారట. అసలు అరబిందోకి చెవిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? మద్యం తయారీ నుండి రీటైల్ అమ్మకాల వరకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో జరిగింది. అలా వచ్చిన డబ్బును కంటైనర్ల ద్వారా రవాణా చేసేవారని తెలుస్తుంది. ఇందులో చెవిరెడ్డి ప్రమేయం ఉందో లేదో తేల్చే పనిలో సిట్ ఉంది. ఈలోపే మద్యానికి తండ్రిని సోదరుని పోగొట్టుకున్న నేను దానికి వ్యతిరేకం అంటూ ఒక రేంజ్ సెంటిమెంట్ కథ వినిపించాడు. అరబిందో శరత్చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నప్పుడు ఇదే చెవిరెడ్డి ములాఖత్లో కలిశాడు. పొంగనూరు పుడింగి పెదిరెడ్డికి ఈయనకి మధ్య సైలెంట్ వార్ నడుస్తుంది. అటవీ భూముల నుండి మఠం భూముల వరకు తమను ఇరికిస్తున్నారని పెదిరెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డిని అనుమానిస్తున్నారు. అందుకే మిథున్ రెడ్డి తనకు సంబంధించిన సమాచారం సిట్ వాళ్లకు ఇచ్చి ఉంటాడని చెవిరెడ్డి అనుమానిస్తున్నాడు. అందుకే ఈ ఉలికిపాటు గగురుపాటు. రాజారెడ్డి కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డితో పాటు చెవిరెడ్డి పెదిరెడ్డి అంతా ఒక బ్యాచ్గా ఉండేవారు. ఏది చేసినా అంతా కలిసే చేసేవారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. మంత్రి పదవుల విషయంలో వీళ్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. సీనియర్ అయిన తనకు మంత్రి పదవి రాకపోవడానికి పెదిరెడ్డే కారణమని చెవిరెడ్డి సన్నిహితులతో అనేవాడట. ఇడుపులపాయలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ సందేటి కుటుంబ సభ్యులు లేకపోయినా ఈయన మాత్రం పక్కనుంటాడు. జగన్ దంపతులకు ప్యాలెస్ దగ్గరే పండుగ సెట్టింగ్ వేసి ప్రసన్నం చేసుకున్న మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. మంత్రిగా పెదిరెడ్డి రెచ్చిపోతుంటే అసూయతో రగిలిపోతూ తిరుపతి ఉప ఎన్నికల్లో ఈయన అలిగి మాట్లాడిన ఆడియో అప్పట్లో వైరల్ అయింది. అప్పుడు కడప నుండి ఓటర్లను దర్శనాలకు పాస్పోర్ట్లకు అని చెప్పి తిరుపతికి తీసుకొచ్చి వాళ్లకు పంచిన డబ్బులు లిక్కర్ డబ్బులేనని సమాచారం సిట్టుకు అందడంతో చెవిరెడ్డి పాత్ర బయటపడింది. సిట్టు వాళ్ళు ఆధారాలు కూడా సేకరించారని చెప్తున్నారు. శ్రీవారి పవిత్ర పాదాల వద్ద రాజారెడ్డి ముఠా సభ్యులు చేసిన పాపాలు ఒకటి కావు. కల్తీ నెయ్యి నుండి కల్తీ మద్యం వరకు ఆ పాపాల పుట్టలు ఎన్నాళ్లకు పగులుతున్నాయి.